ప్రియులారా, ఒక చక్కని దైవ వర్తమానాన్ని ఆలకిద్దాం. చక్కని దైవ వర్తమానాన్ని నేర్చుకుందాం ప్రియులారా. ఇప్పుడు మనం ప్రపంచ పరిస్థితిని కనుక గమనిస్తే, ప్రపంచ పరిస్థితి మనకు అర్థమవుతూ ఉంది. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలకు కారణాలేంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. దేవుని వాక్యములోంచి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలో ఎక్కడా శాంతి, సమాధానము, నెమ్మది లేదు ప్రియులారా. ప్రజల మధ్య ఐక్యత లేదు ప్రియులారా. దేశాలు నేలుతున్న అధికారుల మధ్య కూడా ఐక్యత లేదు, ప్రేమ లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. దేశాల మధ్య కానీ, కుటుంబాల మధ్య కానీ, వ్యక్తుల మధ్య కానీ, రాష్ట్రాల మధ్య కానీ, ప్రపంచంలో వివిధ దేశాల మధ్య కానీ ఎక్కడా శాంతి, సమాధానము, నెమ్మది లేదు ప్రియులారా. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలను మనం చూస్తూ ఉంటే ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందేమో అన్న భయం మనకు కలుగుతూ ఉంది. ఇప్పుడు పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాలు మనం చూస్తూ ఉంటే 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందేమో అని మనకు అనిపిస్తూ ఉంది ప్రియులారా. అసలు యుద్ధాలకు కారణాలు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ప్రియులారా, ఇప్పుడు జరుగుతున్న యుద్ధాల వల్ల తీవ్రమైనటువంటి జన నష్టం, ధన నష్టం, ఆర్థిక సంక్షోభం కలుగుతూ ఉంది ప్రియులారా. అనేకులు మరణిస్తూ ఉన్నారు ప్రియులారా. సైనికులు, సామాన్యులు అనేకులు మరణిస్తూ ఉన్నారు ప్రియులారా. అమెరికా, ఇజ్రాయెల్ దేశం కలిసి ఇరాన్ మీద యుద్ధం చేస్తూ ఉంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధం కొనసాగిస్తూ ఉంది. ఒక నెలలు ఇప్పటికి అయిపోయింది కానీ ఇంకా యుద్ధం సమాప్తి కాలేదు ప్రియులారా. అనేక అమాయకులైన ప్రజలు మరణిస్తూ ఉన్నారు ప్రియులారా. ఇరాన్ దేశం మరికొన్ని గల్ఫ్ దేశాలతో కూడా యుద్ధం కొనసాగిస్తూ ఉంది ప్రియులారా. ఈ యుద్ధాల వల్ల అనేకులు చనిపోతూ ఉన్నారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూలిపోతున్నాయి. ఇల్లు నేలమట్టమైపోతున్నాయి. అనేక వేల ఇల్లు కూలిపోయినాయి పిల్లారా. అనేక అపార్ట్మెంట్లు ఎంతగానో ఆ బాంబు దాడి వల్ల దెబ్బతిన్నాయి. ఆ బాంబులు ప్రజల మీద పట్టడం వల్ల అనేకులు, అమాయకులైన ప్రజలు, స్త్రీలు, పురుషులు, పసిపిల్లలతో సహా అనేకులు మరణిస్తూ ఉన్నారు. సైనికులు అనేకులు మరణిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో అణుశక్తి బాగా ఉంది ప్రియులారా. మన ప్రపంచంలో ప్రతి దేశము కూడా ఆయుధాలు కలిగి ఉంది. అంటే డ్రోన్లు, క్షిపణులు, బాంబులు, మిసైల్స్ను, శక్తివంతమైన బాంబులను ప్రతి దేశము తయారు చేస్తూ యుద్ధాలు జరిగేటప్పుడు వాటిని ప్రయోగిస్తూ ఉన్నారు పిల్లారా. ఈ యుద్ధాల వల్ల తీవ్రమైన అనర్థం, యుద్ధాల వల్ల మిగిలేది ఏమీ ఉండదు. అశాంతి మిగులుతుంది, ఆర్థిక సంక్షోభం కలుగుతుంది, కరువులు సంభవిస్తాయి. యుద్ధాల వల్ల ఒరిగేది ఏముండదు. ప్రపంచంలో ప్రతి దేశము కూడా శక్తివంతమైన అణుబాంబులు కలిగి ఉంది. అణ్వస్త్రాలు లేకపోయినా కానీ అణ్వస్త్రాలకు లోటు లేకుండా ఉన్నారు పిల్లారా. 3వ ప్రపంచ యుద్ధం కనుక జరిగితే చూడటానికి మనిషి మిగలడు. కాబట్టి మనమందరము దేవునికి ప్రార్థన చేద్దాం. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఆగిపోయేలాగా, యుద్ధాలు సంభవించకుండా దేశాల మధ్య శాంతి కోసం, సమాధానం కోసం మనము భారంగా దేవునికి ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవునికి ప్రార్థన చేద్దాం ప్రియులారా. ఐక్యరాజ్య సమితి ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాలు నివారించడానికి
శాంతి సమాధానాన్ని నెలకొల్పడానికి, శాంతి ఒప్పందాలు కుదర్చడానికి ఎంతగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా యుద్ధాలు చేస్తున్నటువంటి ఆ దేశాలు ఐక్యరాజ్య సమితి మాటలు వినకపోవటం వల్ల ఆ చర్చలన్నీ విఫలమైపోతూ ఉన్నాయి. ప్రియులారా, యుద్ధం వద్దు, శాంతి సమాధానమే ముద్దు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారి శాంతి దూత. కత్తి చేత పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశిస్తారని ప్రభు అయిన దేవుడు మనకు తెలియజేసి ఉన్నాడు. కాబట్టి మనం యుద్ధాలకు దూరంగా ఉండాలి. ప్రపంచ ప్రజలమైన మనమందరము కూడా శాంతితో, సమాధానముతో, అన్నదమ్ముల్లా, అక్క చెల్లెల్లా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, సఖ్యత కలిగి జీవించాలి. శాంతితో, సమాధానంతో, ప్రేమతో, ఐక్యత కలిగి జీవించాలి. ప్రియులారా, ప్రపంచంలో ప్రజలుగా జీవిస్తున్న మనం ఏ మతానికి చెందిన వారమైనప్పటికీ కూడా మనం అందరం అన్నదమ్ముల్లా, అక్క చెల్లెల్లా కలిసిమెలిసి జీవించాలి. ఒకరాపదలో ఒకరు సహాయం చేసుకుంటూ జీవించాలి. ఈ లోకంలో ఏ దేవుడు కూడా మనుష్యులు ఒకళ్ళొకరు కొట్టుకుని చనిపోమని చెప్పటం లేదు. పిల్లారా, ఈ ప్రపంచంలో ఏ మత గ్రంథములు, ఏ దేవుడు కూడా మనుషులమైన మనం ఒకళ్ళొకరు కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, ఒకళ్ళొకరు చంపుకుంటూ జీవించమని చెప్పలేదు. మనం బైబిల్ చదివితే తండ్రి అయిన దేవుడు నరహత్య చేయవద్దు అని బైబిల్లో తెలియజేస్తున్నాడు. నరహత్య జరిగించడం పాపం. ప్రియులారా, మూడవ ప్రపంచ యుద్ధమే కనుక సంభవిస్తే ప్రపంచమంతా కూడా, ప్రపంచంలో దేశాలు ఏమైపోతాయో తెలుసా? శవాల దెబ్బలుగా మారిపోతాయి. చివరికి మిగిలేది బూడిదే. ప్రియులారా, ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్న సమాచారం మనం వింటున్నాం కదా, ఆ దృశ్యాలు చూస్తున్నాం కదా, అవి ఎంత దయనీయంగా మనకు కనబడుతున్నాయి. ఎంతోమంది యుద్ధాలు జరుగుతున్న దేశాల్లో ప్రజలు తినటానికి తిండి లేక ఆహారం కోసం అలమటిస్తున్నారు. ఆహారం కోసం అలమటిస్తూ పరుగులు తీస్తున్నారు. తమ వారిని కోల్పోయిన వారు ఎంతో దిగులుతో, ఆందోళనతో, దుఃఖముతో బ్రతుకుతూ ఉన్నారు. అనేక వేల గృహాలు ఈ యుద్ధాల వల్ల నేలమట్టమైపోయినాయి. అందువల్ల అక్కడ ప్రజలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఎక్కడికెళ్ళాలో తెలియక ప్రయాణం కొనసాగిస్తున్నారు. సరిహద్దుల వైపు వారు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. పిల్లారా, యుద్ధాల వల్ల తీవ్ర సంక్షోభం ఏర్పడుతుంది, ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాల వల్ల ప్రపంచంలో అనేక దేశాల్లో ఆర్థిక సంక్షోభం అనేది తలెత్తింది. ఇప్పుడు అక్కడ యుద్ధాలు జరగటం వల్ల మరి ఆహార వస్తువుల ధరలు పెరిగిపోయాయి. పెట్రోల్ ధర పెరిగిపోయింది. పెట్రోల్ ధర కష్టంగా ఉంది. కొన్ని చోట్ల పెట్రోల్ ధర పెరిగిపోయింది. డీజిల్ ధర పెరిగిపోయింది. డీజిల్ ధర కొన్ని చోట్ల పెరిగిపోయింది. గ్యాస్ దొరకటం బహు కష్టంగా ఉంది. గ్యాస్ ధర కూడా చాలా పెరిగిపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు, ఆహార పదార్థాల ధరలు పెరిగిపోవటం వల్ల సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ప్రియులారా, యుద్ధాల వల్ల కరువులు ఏర్పడతాయి. యుద్ధాల వల్ల దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుంది. యుద్ధాల వల్ల అంగవైకల్యం పాలైపోతున్నారు అనేకులు. ఆ యుద్ధాలు జరుగుతున్న దేశాల్లో ప్రజలు కాళ్ళు, చేతులు కోల్పోయి ఆఖరి చిన్నారులతో సహా చిన్నారుల మీద కూడా, చిన్న పిల్లల మీద కూడా బాంబులు పట్టడం వల్ల కొంతమంది పిల్లలు కాళ్ళు, చేతులు కోల్పోయి దయనీయమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు. పిల్లారా, కాబట్టి యుద్ధాలు జరగడం అనేటటువంటిది మంచిది కాదు. యుద్ధాల వల్ల ఒరిగేది ఏమీ ఉండదు. యుద్ధాల వల్ల సాధించేది ఏమి ఉండదు. శాంతితో, సమాధానంతో, ఐక్యతతో ప్రపంచ దేశాలు పరిపాలిస్తున్న అధికారులు శాంతితో, సమాధానంతో జీవించాలి.
ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్నటువంటి అధికారులు యుద్ధాలు జరిగించుకుందాం అనకుండా వారి పొరుగు దేశాల పట్ల ప్రేమ కలిగి సఖ్యత కలిగి జీవించాలి, శాంతితో సమాధానంతో జీవించాలి. అంతేగాని కయ్యానికి కాలు దువ్వకూడదు, యుద్ధం జరిగించడానికి ముందుకు వెళ్ళకూడదు. మనమంతా దేవుని మార్గంలో జీవించాలి. యుద్ధాల వల్ల ఒరిగేది ఏమీ ఉండదు ప్రియులారా. మన ఇండియా మీద ఏ దేశమన్నా కానీ బాంబు వేస్తే ఇండియా మ్యాప్లో కూడా కనపడదు. అలాంటి శక్తివంతమైనటువంటి బాంబులను కలిగిన దేశాలు ఉన్నాయి. అటువంటి శక్తివంతమైన అణ్వాయుధాలు, బాంబులను పలు దేశాలు తయారు చేస్తూ ఉన్నాయి. యుద్ధాల వల్ల వినాశనమే సంభవిస్తుంది. ప్రజలు అనేకులు చనిపోతారు, తీరని సంక్షోభమే ఏర్పడుతుంది. యుద్ధాల వల్ల సాధించేదంటూ ఏమీ ఉండదు ప్రియులారా. యుద్ధాలకు కారణాలు ఏంటో మనము వేద గ్రంథమైనటువంటి బైబిల్లో యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదివి తెలుసుకుందాం ప్రియులారా. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేయుదురు, వస్త్ర పడుదురు కానీ సంపాదించుకుంటలేదు, పోట్లాడుదురు, యుద్ధము చేదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. 4వ వచనం వరకు చదువుతున్నారు ప్రియులారా, గమనించండి. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించడికై దురుద్దేశములతో అడుగుదురు, కనుక మీకేమీ దొరకటలేదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగూరునో వాడు దేవునికి శత్రువగును. ప్రియులారా, ఈ లోకములో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ప్రియులారా, మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, దీని నుండి ఏమీ తీసుకుపోలేదు. కాబట్టి మనం కలిగిన దాంతో తృప్తిగా ఉంటే యుద్ధాలు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడదు. ఏ దేశంలో వారైనా వారికి కలిగిన వాటితో తృప్తిగా ఉంటే పొరుగు దేశం మీద యుద్ధం చేయవలసిన అవసరం ఏర్పడదు. యుద్ధాలు ఎందుకు జరుగుతాయి? ఒక దేశం ఇంకో దేశాన్ని ఆక్రమించుదామని, ఒక దేశం ఇంకో దేశంలో కొంత భూభాగాన్ని ఆక్రమించుదామని ఇలా పలు కారణాల వల్ల యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. యుద్ధాలు జరగడానికి కారణం ఏమైనా కావచ్చు. యుద్ధం వల్ల మిగిలేది అనర్థం, అరిష్టం. కాబట్టి యుద్ధాలకు మనం దూరంగా ఉండాలి. యుద్ధం వల్ల తీరని ఆవేదనే మిగులుతుంది, అశాంతి మిగులుతుంది, కానీ ఎలాంటి ప్రయోజనము ఉండదు ప్రియులారా. అనేకులు చనిపోతారు, సైనికులు చనిపోతారు, సామాన్యులు చనిపోతారు. నెత్తురు కూడు వల్ల సాధించేది ఏముంటుంది ప్రియులారా? దానివల్ల మనశ్శాంతి ఉంటుందా, ఆనందం ఉంటుందా, ఆరోగ్యం ఉంటుందా? కాబట్టి యుద్ధాలకు దూరంగా ఉండాలి. పలు దేశాలలో ఆ దేశాన్ని పరిపాలిస్తున్న అధికారులు, మంత్రులు వారి పొరుగు దేశాల పట్ల ప్రేమతో, ఐక్యతతో, శాంతితో, సమాధానంతో జీవించాలి. అంతేగాని వారు పొరుగు దేశాల మీద యుద్ధాలు చేయడానికి వెళ్ళకూడదు. ప్రతి దేశంలోని ప్రజలు, అధికారులు వారి దేశంలో ఉన్నవాటితోనే వారి దేశం పట్ల ప్రేమ కలిగి వారి దేశంలో ఉన్నవాటితోనే తృప్తిగా ఉంటే యుద్ధాలు చేసుకోవాల్సిన అవసరత ఉండదు ప్రియులారా. ప్రపంచంలో ప్రతి దేశంలో ప్రజలు మన అన్నదమ్ములతో, అక్కచెల్లెలతో సమానం. మనము మన దేశాన్ని ప్రేమిస్తున్నట్లే, మన కుటుంబాన్ని ప్రేమిస్తున్నట్లే ప్రపంచ దేశాల్లో ప్రజలందరినీ ప్రేమించాలి. అందరి పట్ల ప్రేమభావం కలిగే ఉండాలి. ఎవరికి ఎటువంటి హాని, అపకారము తలపెట్టకూడదు. ఎవరిని చంపడానికి ప్రయత్నం చేయకూడదు ప్రియులారా. జంతువులలో, పక్షులలో ఉన్న ప్రేమ, ఐక్యత కూడా మనుషుల్లో కనబడటం లేదు. మనుషులు స్వార్థప్రియులుగా తయారైపోయారు. ధనాపేక్ష సమస్త విధమైన కీడులకి మూలమని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మనిషి తనకు కలుగుతున్న దురాశల వల్ల చెడిపోతున్నాడు.
మనం మనకు కలిగిన దాంతో తృప్తిగా జీవిస్తే ఎవరితోనూ యుద్ధం చేయవలసిన అవసరం ఏర్పడదు. అవి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో కానీ, ఒక దేశం మరొక దేశంతో కానీ యుద్ధం చేయవలసిన అవసరం ఏర్పడదు పిల్లారా. ఎప్పుడంటే మనం మనకు కలిగిన దాంతో తృప్తిగా ఉన్నప్పుడు. ధనాపేక్ష సమస్త విధమైన కీళ్ళకి మనం కొందరు దాన్ని ఆశించి విశ్వాసములు తొలగిపోయి నానా విధమైన బాధలతో తమను తామే పొడుచుకుంటారని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది పిల్లారా. పిల్లారా, యేసు క్రీస్తు ప్రభుల వారి రెండవ రాకడకు ముందు అనేకమైన సంఘటనలు జరుగుతాయి. వాటిలో ఒకటి యుద్ధాలు జరగటం. పిల్లారా, యేసు క్రీస్తు ప్రభుల వారి రాకడకు ముందు జరిగేటటువంటి సూచనలను సంఘటనలను మనం దేవుని వాక్యంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పిల్లారా. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 13 వచనం వరకు ధ్యానించుకుందాం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడు ఏలైనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలన 1000 సంవత్సరముల ఒక దినము వలన ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవాలని నిశ్చయింపగా అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద కృత్యములు కాలిపోవును. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారి రెండవ రాకడ సమీపముగా ఉంది. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు రావటానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే ప్రపంచములో ప్రజలు అనేకులు రక్షించబడాలని, మారు మనసు పొందాలని, జీవము గల దేవునితో తిరిగి రక్షించబడాలని మనందరి పట్ల దీర్ఘశాంతము గలవాడే ఉన్నాడు దేవుడు. వీళ్ళారా, క్రైస్తవం అనేది మతం కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారి మత బోధకుడు కాడు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ భూమి మీదకి వచ్చి నీ నా పాపాల కోసం ఆ శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి ఉన్నాడు. పిల్లారా, క్రైస్తవం అనేది మతం కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారి మత బోధకుడు కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారి దేవుని యొక్క మార్గం. యెహోవాయే జీవము గల దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోక రక్షకుడు, పాప విమోచకుడు, దేవుని అద్వితీయ కుమారుడు. ఇంతవరకు నీవు మారు మనసు పొందకుండా ఉండుంటే నేడే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. ప్రభన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, మీతోనే మాట్లాడుతున్నాడు. నేడే తండ్రి దేవుడి నామాన్ని, యేసు నామాన్ని విశ్వసించి రక్షించబడండి, మారు మనసు పొందండి. ఈ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకుని వాటి విడిచిపెట్టేయండి. మీ పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజం పొందండి. రక్షించబడిన వారు ప్రభువుతో సదాకాలం సంతోషంతో ఆ స్వర్గంలో జీవించగలరు. రక్షించబడిన వారికి ప్రభన దేవుడు తెలియజేస్తున్న సత్యం ఏంటంటే యేసునామాన్ని నమ్ముకోకుండా, తండ్రి దేవుని నామాన్ని నమ్ముకోకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళే బ్రతికితే వారు చనిపోయిన తర్వాత ఆ ఘోరమైన భయంకరమైనటువంటి నరకములోకి వెళ్ళవలసి వస్తుందని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఆ యొక్క నరకములో, ఆ యొక్క ఆరణ అగ్నిలో ఏడుస్తూ, పళ్ళు కొరుకుతూ ఆ చీకటిలో యుగాలు జీవించవలసి వస్తుందని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అదే సత్యం యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు తెలియజేస్తున్నారు. ఆ ఘోరమైన భయంకరమైన నరకశిక్ష తప్పించబడాలంటే నేడే నీవు తండ్రి దేవుని నామందు, యేసునామందు విశ్వాసం ఉంచి రక్షించబడాలి. రక్షించబడిన మనము అనుదినము బైబిల్ ధ్యానిస్తూ ఈ లోకంలో నీతిగా, న్యాయంగా, యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, ఆత్మీయంగా, దేవునికి ఇష్టంగా ఈ లోకంలో బ్రతికితే మనము చనిపోయిన తర్వాత ఆ యొక్క స్వర్గంలోనికి, అనగా పరలోకంలోనికి చేర్చబడి ప్రభుతో సదాకాలం సంతోషంతో జీవించగలం. ప్రియులారా, క్రైస్తవం అనేది మతం కాదు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు వారి మత బోధకుడు కాడు. ఈ లోకంలో ప్రతి మత గ్రంథము కూడా తెలియజేస్తున్న సత్యం ఏంటంటే దేవుడు అక్కడే తెలియజేస్తూ ఉన్నవి. ఆ గ్రంథాలన్నీ కూడా మనం బైబిల్ చదివితే యెహోవాయే జీవము గల దేవుడు అని తెలుసుకోగలం. యేసుక్రీస్తు ప్రభువే లోక రక్షకుడు, పాప విమోచకుడు అని మనం తెలుసుకోగలం. ప్రియులారా, ఈ లోకములో అనేక మత గ్రంథాలు, అక్కడ హిందూ మత గ్రంథం కూడా విగ్రహారాధన చేయకూడదని తెలియజేస్తూ ఉంది. కాబట్టి సత్యాన్ని మీరు గ్రహించుకుని జీవము గల దేవుని తరఫు తిరిగి రక్షింపబడాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమతో మీకు విన్నవిస్తున్నాను. ప్రియులారా, ప్రభు దినము దొంగ వచ్చినట్టు వస్తుందట.
ఏ రోజు యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తారో మనకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవ రాకడ ఎప్పుడో మనకు తెలియదు. అది పరలోకమందున్న తండ్రి అయిన దేవుడికి ఒకరికి మాత్రమే తెలుసు. ఆఖరికి యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా తెలియదు. పరలోకంలో దేవదూతలకు కూడా తెలియదు. యేసుక్రీస్తు ప్రభుల వారి రెండవ రాకడలో ఏం జరుగుతుందో తెలుసా? ఈ భూమి కాలి బూడిదైపోతుంది. ఆకాశాలట మహాధ్వనితో గతించిపోతాయట. పంచభూతములు వికటమైన వేదంతో లయమైపోతాయి. పంచభూతాలంటే భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం. వీటిని పంచభూతాలు అంటారు. ఇవన్నీ కూడా లయమైపోతాయి పిల్లలారా. కనుక 14వ వచనం చదువుకుందాం. పైన చెప్పాడు కదా, భూమి దాని మీద ఉన్న కుర్చీలు కాలిపోనని. ఇక 11వ వచనం నుంచి, ఇవన్నీ ఇట్లు లయమైపోవును కనుక ఆకాశములు రవులు కొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేదములతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండవాలని, అయినను మనం ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశముల కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, మనం ఈ లోకములో పరిశుద్ధ ప్రవర్తన కలిగి నీతిగా న్యాయంగా ఈ లోకములో ప్రభు చెప్పిన కార్యాలు చేస్తూ ప్రభుకి ఇష్టంగా బ్రతకాలి. అప్పుడే ఆ విధంగా పరిశుద్ధంగా జీవించి మనం తనువు చాలిస్తే ఆ దేవుడున్న మహాలోకం మనం చేరుకోగలం, పరలోకం చేరుకోగలం, స్వర్గం చేరుకోగలం. అక్కడ ప్రభుతో సదాకాలం సంతోషంతో జీవించగలం. పిల్లారా, మనకిష్టం వచ్చిన మనం జీవించకూడదు, సాతాన మార్గంలో జీవించకూడదు, పాపకృత్యాలు చేస్తూ జీవించకూడదు. మనం ప్రతి విధమైన పాపాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టంగా జీవించాలి. ఈ లోకంలో సైతాను, దేవునికి విరోధైన సైతాను మనని పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది. కాబట్టి సాతాను మాట మనం వినకుండా, సాతాను ఆలోచనకు లోబడకుండా పరిశుద్ధంగా విశ్వాస సంబంధమైన క్రియలు చేస్తూ దేవునికి ఇష్టంగా ఈ లోకంలో జీవింపబద్ధులమై ఉన్నాం. ప్రియులారా, మీరు మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం నుంచి 51వ వచనం వరకు శ్రద్ధగా మీ గృహాల్లో ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్యాలు ధ్యానించండి. ప్రియులారా, ఈ యొక్క వాక్యాలు మనం చదివినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవ రాకడకు ముందు జరిగేటటువంటి సూచనలు మనకు తెలుస్తాయి. పిల్లారా, ఈ యొక్క 24వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవ రాకడ ముందు జరిగేటటువంటి సంఘటనలు తెలియజేస్తుంది అన్నమాట. సంఘటనలు మనకి తెలియజేస్తూ ఉంది. ఆయన రాకడ సూచనలు ఏం జరుగుతాయి ఈ భూమి మీద వాటి మనకి తెలియజేస్తూ ఉంది ఈ అధ్యాయం. కాబట్టి శ్రద్ధగా మీరు ఈ యొక్క అధ్యాయాన్ని మీ గృహాల్లో ధ్యానించవలసిందిగా ప్రభు పేరిట ప్రేమతో తెలియజేస్తున్నాను. పిల్లారా, నేనైతే అక్కడక్కడ కొన్ని వచనాలు చదివి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. పిల్లారా, 3వ వచనం నుంచి 24వ అధ్యాయం 3వ వచనం నుంచి, ఆయన ఒలీవల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతంగా వచ్చి, ఈ ఎప్పుడు జరుగును, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేమి మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరి మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకునండి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యం లేచును. అక్కడక్కడ కలుగును, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులను అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచుదురు. అక్రమం విస్తరించిన చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. మరి ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. నేను 14వ వచనం వరకు చదివేశాను. పిల్లారా,
ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారి రెండవ రాకడకు ముందు జరిగే సూచనలను ఈ వచనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. శిష్యులు అడిగారు, రెండవ రాకడ ముందు ఏం జరుగుతుంది, ఆయన రాకడ ముందు జరిగే సూచనలు. ఇప్పుడు అవన్నీ మనం చూస్తున్నాం కదా, మనకి కనబడుతున్నాయి యుద్ధ సమాచారాలు. యుద్ధాల గురించి వింటున్నాం, మనం యుద్ధాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. కరువులు, భూకంపాలు కలగటం మనం చూస్తున్నాం, వింటున్నాం. ఎందుకు ఇలా జరుగుతుందంటే ప్రజల మధ్య శాంతి లేదు, సమాధానము లేదు, దేవుని భయము లేదు, దేవుడు అంటే భయభక్తులు లేవు, శాంతి మార్గం వారు ఎరగటం లేదు. ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే వాళ్ళు అటువంటి లోకాశలే ఈ యుద్ధాలకు కారణమని చెప్పుకోవచ్చు. ప్రియులారా, అక్రమం అనేటటువంటిది విస్తరించిపోయింది లోకంలో. అక్రమం విస్తరించడం వల్ల ఏమైపోయిందంటే అనేకుల్లో ప్రేమలు చల్లారిపోయినాయి. ఈ ప్రేమలు చల్లారిపోబట్టే కదా ప్రియులారా మనుషులు ఒకరినొకరు చంపుకోవడం జరుగుతుంది. కుటుంబాల్లో ప్రేమలు లేవు. అందుకే కదా కుటుంబ సభ్యులు ఆస్తుల కోసం ఒకళ్ళొకరు ఎందుకు చంపుకుంటున్నారు? వాళ్ళలో ప్రేమలు అనేటటువంటి లేకుండా పోయాయి. దేశాలు ఎందుకు యుద్ధాలు చేసుకుంటూ అనేకులని చంపుతున్నారు చెప్పండి? దేశాలు, ఇప్పుడు ప్రపంచ దేశాలు, కొన్ని దేశాలు మరికొన్ని దేశాలతో యుద్ధాలు జరిగిస్తున్నాం కదా, దానివల్ల అనేకులు ప్రాణాలు కోల్పోతున్నారు, సైనికులు, సామాన్యులు. దీనికి కారణం ఏంటయ్యా అంటే శాంతి మార్గం వారు ఎరుగరు. శాంతి మార్గం వారికి తెలియటం లేదు, దైవ మార్గం వారికి తెలియటం లేదు. వాళ్ళలో ఉన్నటువంటి అధికార వాంఛ, దేశాల మీద పెత్తనం చేయాలని అధికార వాంఛ, వీటి వల్ల యుద్ధాలు జరుగుతున్నాయి పిల్లరా. ఇది వరకు రాజుల కాలంలో ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి యుద్ధాలు భూమి మీదే జరిగాయి. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. అందువల్ల ఆకాశంలో ఆకాశంలో విమానాల మీద నుంచే వాళ్ళ అణ్వాయుధాలు, ఆ మిసైల్స్, ఆ డ్రోన్స్ ప్రయోగిస్తూ ఒక దేశంలో సంపదని నాశనం చేస్తూ ఉంది. అందువల్ల అనేక అపార్ట్మెంట్లు కూలిపోతున్నాయి, అనేక అపార్ట్మెంట్లు పాక్షికంగా దెబ్బతింటున్నాయి, సామాన్య గృహాలు అనేక నేలమట్టం అయిపోతున్నాయి. ఇప్పుడు యుద్ధాలు విమానాల ద్వారా ఆకాశం మీద విమానాల ద్వారా యుద్ధాలు చేసుకుంటున్నారు. భూమి మీద కూడా యుద్ధాలు చేసుకుంటున్నారు. బార్డర్లో యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు కదా సైనికులు. భూమి మీద కూడా యుద్ధాలు చేసుకున్నారు, బాంబులు వేసుకుంటూ, AK-47తో కాల్చుకుంటూ. అంతేకాకుండా సముద్రాల మీద కూడా ఆ నౌకల మీద వెళ్ళి, ఇప్పుడు పెద్ద పెద్ద నౌకలు ఉన్నాయి కదా, వాటి ద్వారా కూడా యుద్ధాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా యుద్ధాల వల్ల అనర్థమే కలుగుతుంది ప్రియులారా. ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటన మనం చూస్తూ ఉంటే ప్రభువు రాకడ సమీపంగా ఉంది, యేసుక్రీస్తు ప్రభు వారి రాకడ సమీపంగా ఉందని మనకు అర్థమవుతుంది. సూచన కనబడుతున్నాయి. యుద్ధాలు, కరువులు, వరదలు, భూకంపాలు, సునామీలు, ఇవన్నీ చూస్తుంటే ఆయన రాకడ సమీపంగా ఉందని మనకి అర్థమవుతుంది. ప్రియులారా, మీరు మత్తయి సువార్త 24వ అధ్యాయము 15 నుంచి 51 వచనాల వరకు కూడా ఈ గృహాల్లో ధ్యానించండి ప్రియులారా. మరి అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారి రాకడకు ముందు జరిగేటటువంటి సూచనలు చక్కగా తెలియజేయబడ్డాయి ప్రియులారా. ఇప్పటి వరకు చక్కని దైవ వర్తమానాన్ని ఆలకించాం. యేసుక్రీస్తు ప్రభువు వారి రెండవ రాకడ ముందు కలిగే సూచనలు తెలుసుకున్నాం. యుగ సమాప్తికి సూచనలు ఏంటో, ఈ యొక్క యుగ సమాప్తికి సూచనలు ఏంటో మనం తెలుసుకున్నాం ప్రియులారా.
యుద్ధాలకు దూరంగా ఉందాం. ప్రేమతో, ఐక్యతతో, శాంతి సమాధానంతో ప్రపంచ ప్రజలమైన మనమందరం జీవిద్దాం. ప్రభునామానికి మహిమకరంగా మనం జీవిద్దాం. ప్రియులారా, ఈరోజు ఏప్రిల్ 1 తారీఖు, మరి రేపు కాకెల్లుండి గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడిన దినం. ప్రపంచమంతా ఆ యొక్క దినాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడిన దినంగా భావించి జరిగిస్తూ ఉన్నారు. మనం బైబిల్ చదివితే ప్రియులారా, మనము పండగలను ఆచరించకూడదు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికిన 7 మాటల పాటను పాడుకుందాం ప్రియులారా. గుడ్ ఫ్రైడేని మనం పండగగా ఆచరించొద్దు. ఆయన శిలువ త్యాగాన్ని, ఆయన ప్రేమను మనం తెలుసుకుందాం. ఆ కలువరి గిరి మీద నువ్వు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలోన ప్రకటింతును ప్రతి చోట. ఆ కలువరి గిరి మీద నువ్వు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలోన ప్రకటించిన ప్రతి చోట. చంపబడుతూ ఉండగా కన్ను మూసే ముందుగా, చంపబడుతూ ఉండగా కన్ను మూసే ముందుగా నువ్వు పలికిన విలువైన ఆ మాటలన్నీ ఏడేగా. ఆ కలువరి గిరి మీద నువ్వు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలోన వివరించేద ప్రతి చోట. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమన్నావుగా. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమన్నావుగా. చంపుచున్న వారినే క్షమించే హృదయమే, చంపుచున్న వారినే క్షమించే హృదయమే మాకు కూడా ఉండాలని నీవు నేర్పించే పాఠమే. ఆ కలువరి గిరి మీద నువ్వు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలోన ప్రకటించద ప్రతి చోట. ఆ కలువరి గిరి మీద నువ్వు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలోన ప్రకటించద ప్రతి చోట. నేడు నాతో కూడా నీవు పరదైసులో ఉందుగని మారిన దొంగతో సెలవిచ్చావుగా. నేడు నాతో కూడా నీవు పరదైసులో ఉందుగని మారిన దొంగతో సెలవిచ్చావుగా. కన్ను మూసే ముందుగా తప్పు తెలిసి మారితే క్షమించే మనసున్న మహారాజు నీవేగా.
ఆ కలువరిగిరి మీద నువ్వు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలోన ప్రకటించు ప్రతి చోట. ఆ కలువరిగిరి మీద నువ్వు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలోన ప్రకటించును ప్రతి చోట. అమ్మా ఇదిగో నీ కుమారుడని, ఇదిగో నీ తల్లి అని అన్నావు యోహానుతో. అమ్మా ఇదిగో నీ కుమారుడని, ఇదిగో నీ తల్లి అని అన్నావు యోహానుతో. నిందలెన్నో వచ్చినా నిన్ను విడువను అని అమ్మకి అభయమిచ్చి దారి చూపిన మంచి బిడ్డవు నీవేగా. కలువరిగిరి మీద నువ్వు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలోన ప్రకటించద ప్రతి చోట. ఆ కలువరిగిరి మీద నువ్వు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలోన ప్రకటించద ప్రతి చోట. ఏలీ ఏలీ లామా సబక్తాని అని, ఏలీ ఏలీ లామా సబక్తాని అని ఎడబాటు తండ్రితో భరించలేకుంటివా, ఎడబాటు తండ్రితో భరించలేకుంటివా. ఇంటివారే విడచిన శిష్య బృందమే వదిలిన, ఇంటివారే విడచిన శిష్య బృందమే వదిలిన దేవునితో సహవాసానికి ప్రాముఖ్యతనిచ్చావే. కలువరిగిరి మీద నువ్వు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలోన ప్రకటింతును ప్రతి చోట. ఆ కలువరిగిరి మీద నువ్వు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలోన ప్రకటింతును ప్రతి చోట. దప్పిగొనుచున్నానని ప్రాణము పోయే ముందుగా నీటిని అడిగితే చేదును ఇచ్చిన మనసు లేని వారే. దప్పిగొనుచున్నానని ప్రాణము పోయే ముందుగా నీటిని అడిగితే చేదును ఇచ్చిన మనసు లేని వారే. ఆత్మల రక్షణ దాహమే మరి ఒకటి నీకుందిగా, ఆత్మల రక్షణ దాహమే మరి ఒకటి నీకుందిగా. అది తీర్చకుంటే మేము కూడా మనసు లేని వారమే. కలువరిగిరి మీద నువ్వు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలోన ప్రకటింతును ప్రతి చోట. ఆ కలువరిగిరి మీద నువ్వు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలోన ప్రకటింతును ప్రతి చోట. సమాప్తమైనదని మా రక్షణ కార్యాన్ని మాకు బదులుగా శిక్ష నుండి సంపూర్తి చేశావు. సమాప్తమైనదని మా రక్షణ కార్యాన్ని మాకు బదులుగా శిక్ష పొంది సంపూర్తి చేశావు. కార్యారంభము కన్నా కార్యాంతమే మేలని, కార్యారంభము కన్నా కార్యాంతమే మేలని వచ్చిన పనిని ముగించి మాకు స్ఫూర్తిగా నిలిచావే. వచ్చిన పనిని ముగించి మాకు స్ఫూర్తిగా నిలిచావే. ఆ కలువరిగిరి మీద నువ్వు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలోన ప్రకటింతును ప్రతి చోట. ఆ కలువరిగిరి మీద
నువ్వు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలోన ప్రకటించు ప్రతి చోట. తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నానని ప్రాణము విడిచావు. తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నానని ప్రాణము విడిచావే. దేవుని చిత్తము చప్పునే అనుభవించి బాధనే, దేవుని చిత్తము చప్పునే అనుభవించి బాధనే సత్ప్రవర్తనతో మేము అప్పగించాలి మాటలే. ఆ కలువరి గిరి మీద నువ్వు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలోన ప్రకటించుని ప్రతి చోట. ఆ కలువరి గిరి మీద నువ్వు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలోన ప్రకటించుని ప్రతి చోట. చంపబడుతూ ఉండగా కన్ను మూసే ముందుగా చంపబడుతూ